ఒక చిన్న మాటల గొడవ, కేవలం కొన్ని సెకండ్ల కోపం ఒక యువకుడి ప్రాణాన్ని తీసేసింది. ముంబైలో ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణించే లోకల్ ట్రైన్ లో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు దేశాన్ని సైతం షాక్ కు గురి చేస్తుంది. 22 ఏళ్ల ఒక అబ్బాయి ఇంటికి వెళ్ళడానికి ట్రైన్ అయితే ఎక్కాడు, కానీ తిరిగి ఇంటికి అయితే చేరలేదు. అసలు ఏమైంది? ఇంతకీ ఎవరా యువకుడు? అసలు ఎందుకు ఈ హత్య జరిగింది? పోలీసులు ఆ నిందితుడిని ఎలా పట్టుకున్నారు? ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ముందు, కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లో ఈ వీడియోని కనుక చూస్తుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారా? థ్యాంక్ యూ సో మచ్. జూన్ 23 రాత్రి ముంబైలో భారీ వర్షాలు పడుతున్న సమయం. ముంబైలోని చర్చ్ గేట్ నుంచి నలాసోపారా వెళ్తున్న ఫాస్ట్ లోకల్ ట్రైన్ తన ప్రయాణాన్ని తను కొనసాగిస్తుంది. అయితే అదే ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ కోచ్ లో అయితే ప్రయాణిస్తున్నాడు ఈ 22 ఏళ్ల మయాంక్ లోహర్. ఈ కేసులో అతి కిరాతంగా చంపబడింది ఇతనే. అతను అంధేరిలోని ఒక ప్రైవేట్ స్టోర్ లో పనిచేస్తూ ప్రతిరోజు లాగానే తన ఇంటికి తాను వెళ్తున్నాడు. అతని కుటుంబం అతని కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఆ రోజు అతని జీవితంలో అదే చివరి ప్రయాణంగా మారిపోతుందని ఎవ్వరు ఊహించని ఉన్నారు. ట్రైన్ అంధేరి దాటి ముందుకు వెళ్తుంది. బయట చూస్తేనేమో భారీ వర్షం. ఆ బయట వర్షపు నీళ్లు ఆ కోచ్ లోపలికి, ఆ ట్రైన్ లోపలికి వస్తుండడంతో అందులోని కొందరు ప్యాసింజర్స్ ఆ డోర్ ని క్లోజ్ చేయాలి అనేసి కోరారు. ఇక్కడ వరకు కూడా అంతా బానే ఉంది. అయితే అక్కడే ఒక వ్యక్తి, మరొక వ్యక్తి ఆ డోర్ ని అలానే తెరిచి ఉంచాలి అనేసి అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడే వీళ్ళ గొడవ అయితే స్టార్ట్ అయింది. ఆ డోర్ ని మూసేయండి అనేసి మయాంక్ కూడా చెప్పాడు. ఎందుకంటే అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మూసేయమనే కోరుకున్నారు. కానీ మయాంక్ అతనితో నేరుగా చెప్పడంతో ఆ మాటలు ఎదుటి వ్యక్తికి ఒక అనుమానంగా అయితే తీసుకున్నాడు. ఇలా ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య గొడవ అనేది మొదలైంది అనేసి అక్కడున్న పోలీసులు అయితే చెప్తున్నారు. మొదట వాళ్ళిద్దరికి కూడా మాటల యుద్ధం అయితే జరిగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఈ వాగ్వాదం మరింత పెరుగుతూ వస్తుంది. కేవలం ఒక ట్రైన్ డోర్ విషయంలో మొదలైన ఈ గొడవ కేవలం క్షణాల్లో అతి ప్రమాదకరంగా ఎవరు ఊహించలేనంత స్థాయికైతే వెళ్ళింది. ఆ సమయంలో వాళ్ళ యొక్క గొడవను అందులోని ప్యాసింజర్స్ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అక్కడ పరిస్థితి అంతా కూడా ఎంతో మంది ప్యాసింజర్స్ చూస్తూ ఉండగానే ఎవ్వరూ ఊహించని పని అయితే అతను చేశాడు. ఇక మాట్లాడుతూనే తన బ్యాగ్ లో ఉన్న కత్తినైతే మెల్లిగా బయటికి తీశాడు. ఆ కత్తి బయటికి తీసిన తర్వాత ఆ ఎదురుగా కనిపిస్తున్న మయాంక్ లోహర్ కడుపులో అయితే, పొట్ట భాగంలో బలంగా అయితే పొడి చేశాడు. ఇదంతా కూడా కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలో జరిగింది. ఆ ట్రైన్ లోని ప్యాసింజర్స్ అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఆ ట్రైన్ లో మొత్తం రక్తపు మడుగులు. ఇక రక్తస్రావంతో ఈ మయాంకర్ అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. అందులోని ప్రయాణికులందరూ కూడా అరుపులు మొదలయ్యాయి. అక్కడ అంతా జరుగుతున్నా కూడా ట్రైన్ రన్నింగ్ లోనే ఉంది. ఈ గాయపడిన మయాంక్ బాధతో విలవిల్లాడుతుండగా ఈ ట్రైన్ అయితే బోలీవరి స్టేషన్ వైపు అయితే వెళ్తుంది. అక్కడికి చేరుకునే లోపే ఎవరైతే నిందితుడు ఉన్నారో ఆ ట్రైన్ ఆగక ముందే అక్కడ నుంచి దూకి పారిపోయాడు. ఇక ఆ ట్రైన్ బోరీవలి స్టేషన్ దగ్గరికి చేరుకున్న తర్వాత వెంటనే అక్కడున్న రైల్వే పోలీసులు, ఆర్పిఎఫ్ సిబ్బంది అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఈ మయాంక్ ను తీసి వెంటనే హాస్పిటల్ కి అయితే తరలించారు. ఆ డాక్టర్స్, వైద్యులు అందరూ కూడా ఎంత ప్రయత్నించినా సరే ఈ మయాంక్ ని కాపాడలేకపోయారు. ఇక ట్రీట్మెంట్ తీసుకుంటూనే మయాంక్ అయితే మరణించాడు. ఇలా ఒక సాధారణ ప్రయాణం ఒక విషాదంగా ముగిసిపోయింది. ఈ ఇన్సిడెంట్ కాస్త సోషల్ మీడియాలతో వైరల్ అవ్వడంతో ముంబై మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడిపోయింది. ఎందుకంటే ఇది ముందే ప్లాన్ చేసిన హత్య కూడా కాదు. వాళ్ళకి పాత కక్షలు లేవు, భూమి వివాదము లేదు, అక్కడ డబ్బు సమస్య కూడా లేదు. కేవలం అక్కడ ట్రైన్ డోర్ ని మూసేయండి అని చెప్పినందుకు అది కాస్త గొడవగా మారి ఇప్పుడు ఆ యువకుడి ప్రాణాన్ని తీసింది. నిజంగా ఇది విన్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపడిపోయి ఉంటారు. నిజంగా నేను కూడా దీని గురించి విన్నప్పుడు చాలా షాక్ అయ్యాను. దీని అమ్మ జీవితం ఏంట్రా, ఈ సొసైటీలో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా అనేసి అనిపించింది నాకు. ఇక దీని గురించి పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఆ మయాంక్ ని కత్తితో బలంగా పొడిచిన అతని పేరు రోషన్ సువర్ణ అని పోలీసులు అయితే గుర్తించారు. ఆ పేరుని బాగా గుర్తుపెట్టుకోండి, రోషన్ సువర్ణ. వాడే కోపంతో ఊగిపోయాడు. అతను అక్కడి నుంచి ట్రైన్ లో దిగి పారిపోయాడని తెలిసిన తర్వాత దీనికి సంబంధించిన ప్రత్యేక బృందాలు రంగంలోకి అయితే దిగాయి. దగ్గరగా 400 సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించారట. స్టేషన్ నుంచి మరో స్టేషన్ కి అతని యొక్క కదలికలను ట్రాక్ చేస్తూనే ఉన్నారు. ఇక చివరకు పన్వేల్ ప్రాంతంలో అతన్ని అయితే అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో పోలీసులు చాలా వేగవంతంగా పనిచేశారు. ఆ నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతను వెంటనే దొరికిపోయాడు వాళ్ళకి. ఇక మయాంక్ కుటుంబ పరిస్థితిని కనుక చూస్తే ఎవరికైనా సరే కళ్ళంటి కన్నీళ్ళు వస్తాయి. ఉదయం లేచి పనికి వెళ్ళిన కొడుకు రాత్రికి రాత్రే శవంగా మారి ఇంటికి రావడం ఆ యొక్క కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆ మయాంక్ యొక్క తల్లి, తన సిస్టర్ వీళ్ళందరూ కూడా మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుని విలిపించారు.
మా కొడుకు ఎవరితోనూ గొడవపడే వ్యక్తి కాదు అని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నారు. మాకు పోరాడ శక్తి లేదు, కానీ దీనికి కారణమైన వారికి మాత్రం కఠినంగా శిక్ష పడాలి అనేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుకుంటూ ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది. మన సమాజంలో నిజంగా ఈ సహనం అనేది తగ్గిపోతుందంటారా? అక్కడ కేవలం ఒక్క మాటకు ఒక మనిషి ప్రాణాలను తీసే పరిస్థితికి మనం చేరుకుంటున్నామా? మనలో చాలా మందికి కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా కోపం అనేది అదుపు తప్పుతూ ఉంటుంది. ఎందుకంటే కేవలం ఆ డోర్ ని మూసేయండి అని చెప్పినందుకు ఆ యువకుడిని చంపడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇది కోపం, అసహనం, హింస ఏ స్థాయికైతే వెళ్ళాయో చూపించే ఇన్సిడెంట్ ఇది. ఈ కేసు మనందరికీ కూడా ఒక పాఠాన్ని అయితే నేర్పుతుంది. కొన్ని సెకండ్ల కోపం, కొన్ని క్షణాల ఆవేశం ఒక కుటుంబ జీవితాన్ని శాశ్వతంగా చీకట్లోకి నెట్టేయగలదు. ఈ మయాంక్ లోహర్ అనే అతను ఇక తిరిగి రాడు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ జరగకుండా ఉండాలంటే మీ యొక్క కోపాన్ని మీరు అదుపులో ఉంచుకోవాలి. మాట్లాడుకుంటే సరిపోయేదానికి ఒక చిన్న గొడవను పెద్ద గొడవలా సృష్టించడం చాలా తప్పు. ఈ కంప్లీట్ ఇన్సిడెంట్ పై మీరేమనుకుంటారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. అలాగే ఈ వీడియోలో నేను అందించిన ఇన్ఫర్మేషన్, నేను చెప్పే విధానం మీకు ఎలా అనిపించిందో కింద అభిప్రాయాన్ని మీ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క కామెంట్ నాలో ఇంకాస్త మోటివేషన్ అయితే ఇస్తుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన మారి అప్డేటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకో వీడియోతో, అది లోకల్ నుంచి ఇంటర్నేషనల్ న్యూస్ వరకు ఎలాంటి టాపిక్ అయినా చూస్తున్న మీ అందరికీ అర్థమయ్యేలా ఇంకో వీడియోతో మనం మళ్ళా కలుద్దాం. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మారి అప్డేటర్.